జై హింద్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 1619 అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ టైం మై ఫ్లైట్ జర్నీ అనమాట. సో నేను రీసెంట్గా మా బ్రదర్ మ్యారేజ్ కోసం లీవ్కి వెళ్ళడం జరిగింది అండ్ నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్లైట్కి వచ్చాను అనమాట. అది నా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అనమాట. సో దా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో డిఫెన్స్ పర్సన్స్ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఏంటంటే మనకి లీవ్స్ తక్కువ ఉంటాయి. సో మనం ఎమర్జెన్సీ టైంలో మనం ఫ్లైట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఫస్ట్ టైం ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఈ వీడియో చూడండి, మీకు కొంచెం ఏమైనా యూస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. కొంచెం మీరే కాదు ఎవరైనా సరే ఈ వీడియో చూడండి. కొంచెం ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఒకసారి చూడండి అసలు ఫ్లైట్ జర్నీ ఏ విధంగా ఉంటుందని తెలియని వాళ్ళకి కొంచెం ఏమైనా యూస్ఫుల్గా ఉండొచ్చు అని ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మనకు వచ్చేసి ఏంటంటే విశాఖపట్నం నుంచి జైసల్మేర్ వెళ్ళాలి. సో అందువల్ల నాకు కనెక్టింగ్ ఫ్లైట్ అనేది దొరకడం జరిగింది అనమాట. సో కనెక్టింగ్ ఫ్లైట్ అంటే మనం విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకు వెళ్తాము. సో ఢిల్లీ నుంచి జైసల్మేర్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం కనెక్టింగ్ ఫ్లైట్ అంటారు అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ టికెట్ ఎక్కడ చేసుకున్నాను. టికెట్ అయితే నేనైతే నార్మల్గా ఫోన్లోనే చేసుకున్నాను అనమాట. పేటిఎంలో టికెట్ చేసుకున్నాను. సో మనకు వచ్చేసి ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఫస్ట్ ఫ్లైట్ ఏదైతే ఉందో విశాఖపట్నం ఫ్లైట్ ఉంది కదా, అది మనకు వచ్చేసి మన 9 o'clock అనమాట. సో నేనైతే 7 o'clock కల్లా విశాఖపట్నం రీచ్ అయిపోయాను. సో ఫస్ట్ మనం చూసుకుంటే నార్మల్గా జనరల్ చెక్ అవుతుంది. సో ఆ చెక్లో మీకు ఏదైతే ఫోన్లో టికెట్ చేసుకుంటారు కదా, ఆ టికెట్ చూపించాలంటే ఐడి ప్రూఫ్, ఆధార్ అయినా సరే లేదంటే పాన్ కార్డ్ అయినా సరే ఏదైనా చూపించవచ్చు అనమాట. సో జస్ట్ వాళ్ళు ఎంటర్ చేసేస్తారు లోపలికి. తర్వాత నార్మల్ చెక్ అవుతుంది బ్యాగ్, అది నో ప్రాబ్లం అనమాట. నార్మల్ చెక్ అవుతుంది. సో జస్ట్ సెక్యూరిటీ చెక్ అవుతుంది అనమాట. మామూలుగా వెపన్స్ ఏమైనా ఉన్నాయి సో ఆ విధంగా నార్మల్ చెక్ అవుతుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత మీరు చూసుకుంటే అక్కడ ఎయిర్ ఇండియా, ఇండిగో అక్కడ రాసి ఉంటాయి అనమాట బోర్డు. మీ టికెట్ మీది ఆల్రెడీ మీకు తెలుసు, మీరు ఇండిగోలో చేశారా ఎయిర్ ఇండియాలో చేశారా, ఎందులో తక్కువ ఉంటే అందులో చేసుకుంటాం. మనం అయితే మాత్రం నేనైతే ఇండిగోలో చేశాను. ఇండిగోలో కానీ మీరు చూసుకుంటే అక్కడ బోర్డు ఉంటుంది. ఆ బోర్డులోకి వెళ్తే నార్మల్గా మీరు చూసుకుంటే 2 bags ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి మనకి క్యారీ బ్యాగ్ అంటారు, హ్యాండ్ క్యారీ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్యారీ బ్యాగ్ అనమాట. సో హ్యాండ్ క్యారీ బ్యాగ్లో మీకు వచ్చేసి 7 kg వరకు క్యారీ చేయొచ్చు. ఏదైతే మెయిన్ బ్యాగ్ ఉంటుందో అందులో 14 kg వరకు మీరు అయితే క్యారీ చేయడానికి అవుతుంది అనమాట. సో ఏదైతే మెయిన్ క్యారీ బ్యాగ్ ఉందో దాన్ని అయితే వాళ్ళు జస్ట్ నార్మల్గా చెక్ చేసుకుని దానికి వాళ్ళు ఒక ట్యాగ్ అంటిస్తారు అనమాట. మీరు ఏదైతే ఫ్లైట్కి వెళ్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. సో అందువల్ల వాళ్ళకి ట్యాగ్ అంటిస్తారు అనమాట. సో మీరు ఆ బ్యాగ్ పట్టుకుని నెక్స్ట్ క్యారీ అని అయిపోతారు అనమాట. సో అలా మీరు అదే వే అంటే వెళ్ళండి, ఇంకెక్కడ అటు ఇటు చూడకుండా. సో ఆ వే అంటే అలాగే వెళ్తే మీకు నెక్స్ట్ వచ్చి బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు అనమాట. బోర్డింగ్ పాస్ వచ్చి కానీ మీకు తీసుకుంటే అక్కడ మీకు బోర్డు ఉంటుంది. సో కౌంటర్స్ ఉంటాయి 1 2 3 4 5 అని. సో అందులోకి వెళ్ళిన తర్వాత మీకు మీ నెంబర్ వస్తుంది, వాళ్ళే చెప్తారు, ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళు చెప్తారనమాట పలానా గేట్ దగ్గరికి వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా అయితే మన బోర్డింగ్కి ఎప్పుడైనా చూసుకుంటే 1.5 hourకి ముందే ఉండాలన్నమాట. ఎందుకంటే చెక్కింగ్లు ఇవన్నీ అవుతాయి అనమాట నార్మల్గా మీరు చూసుకుంటే ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు. సో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాది కనెక్టింగ్ ఫ్లైట్కి ఫస్ట్ ఫ్లైట్కి అంటే నేను విశాఖపట్నం నుంచి ఢిల్లీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీ నుంచి జైసల్మేర్ వెళ్ళడానికి మధ్యలో ఉన్న టైం వచ్చేసి 40 minutes మాత్రమే. సో అందువల్ల నాకు చాలా అంటే చాలా ప్రాబ్లం అనమాట. మ్యాక్సిమం ఆ ఫ్లైట్ నేను మిస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల నేనేంటంటే ఎవరైతే అక్కడ బోర్డింగ్ పార్ట్ తీసుకోవడానికి వెళ్ళాను కదా, సో అక్కడ ఎవరైతే మేడం ఉన్నారో వాళ్ళు నేను రిక్వెస్ట్ చేశాను అనమాట, మేడం ఎలాగైనా ప్రాబ్లం ఎలా అనమాట. సో నాకు నెక్స్ట్ ఏదైతే కనెక్టింగ్ ఫ్లైట్ ఉందో దానికి వచ్చేసి నాకు 40 minutes ఉంది. సో అందువల్ల మీరు నాకు ఏంటంటే ఫ్లైట్లో ముందు సీట్లో ఏదైతే ఫ్రంట్ సీట్స్ ఉంటాయి కదా అందులో నాకు ప్రిఫర్ చేయండి అని అడిగితే ఆవిడ ఏంటంటే నాకు ఓకే అని చెప్పారు. అండ్ నాకు ఏదైతే విండో సీట్ కూడా ఆవిడే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ మనకి టికెట్ తీసుకుంటాం, బోర్డింగ్ పార్ట్ తీసుకుంటాం. ఏదైతే మనకి మెయిన్ క్యారీ బ్యాగ్ ఉంది కదా 14 kg ఉండాలని చెప్పాను కదా, వాళ్ళు అక్కడ చెక్ చేస్తారనమాట. సపోజ్ ఎక్కువ ఉంది అనుకోండి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు, లేదంటే ఆ థింగ్స్ మనం తీసేసినా పర్లేదు అనమాట. మాక్సిమం మీరు ముందే చెక్ చేసుకోండి, ఎక్కువ వెయిట్ ఏమి క్యారీ చేయొద్దు. ఏదైతే 7 kg ఉంది కదా క్యారీ బ్యాగ్ అది నాతో ఉంచుకోండి అనమాట. సో వాళ్ళు మీకు బోర్డింగ్ పాస్లు ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్లు తీసుకొని మీరు దాని మీద రాసి ఉంటుంది గేట్ నెంబర్ 1 2 3 4 5 అని. ఏదైతే మీ గేట్ నెంబర్ వస్తుందో గేట్ నెంబర్ రాసి ఉంటుంది. దాంతో పాటు మీరు చూసుకుంటే అక్కడ టైం ఇస్తుంది అనమాట, బోర్డింగ్ టైం అని. సో వాళ్ళు ఏదైతే టైం రాసేసారో ఆ టైంకి ఇన్ టైంకి అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. అదంతే రూల్ అక్కడ. మీరు లేట్ అయితే మీరు ఫ్లైట్ మిస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే సెక్యూరిటీ చెకప్ అవుతుంది అనమాట. సెక్యూరిటీ చెకింగ్ అవుతుంది. సో సెక్యూరిటీ చెకింగ్లో మీకు వచ్చేసి ఆల్రెడీ మీ ఏదైతే మెయిన్ క్యారీ బ్యాగ్ ఉందో అదైతే ఆల్రెడీ వెళ్ళిపోయింది అనమాట. దాని గురించి మీరు ఆలోచించిన పని లేదు. మీరు ఏదైతే ఫ్లైట్కి వెళ్తున్నారో ఆ ఫ్లైట్ దగ్గరికి అది ఆల్రెడీ రీచ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసి 7 kg బ్యాగ్ ఉంది కదా, సో అది చెక్ చేస్తారు. సో మనం అయితే మాత్రం బాయ్స్ అనుకోండి బెల్ట్ ఉంచుకోకండి, రింగ్స్ ఉంచుకోకండి, చైన్స్ కానీ ఇవేమైనా ఉంటే తీసేయండి. చెకింగ్లో వాళ్ళు దాన్ని అబ్జెక్షన్ చేస్తారు. వాలెట్ ఉంటుంది కదా, వాలెట్ కూడా మీరు తీసేయండి. జస్ట్ నార్మల్గా షర్ట్ ప్యాంట్ ఈ రెండే ఉండాలి. షూస్ వాళ్ళకి డౌట్ వస్తే షూస్ కూడా ఓపెన్ చేస్తారు. అందువల్ల ఏంటంటే చెప్పులు వేసుకుని వెళ్ళడం కూడా బెస్ట్ అని నన్ను అడిగితే. సో మీకు సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఏదైతే గేట్ నెంబర్ ఉందో ఆ గేట్ నెంబర్ చూసుకోండి. మీదని రాసి ఉంటాయి గేట్ నెంబర్స్ ఎప్పుడు కూడా. మీరు ఒకవేళ మీకు ఏదైనా సరే డౌట్ ఉంటే ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ ఏదైనా సరే మీకు డౌట్ ఉంటే అక్కడ ఆల్రెడీ స్టాఫ్ ఉంటుంది అనమాట. మీరు స్టాఫ్ని ఆల్రెడీ కలండి. సో స్టాఫ్ మీకు అడిగితే వాళ్ళు మీకు చెప్తారన్నమాట ఎలాగెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని సరే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేనైతే మాత్రం ఏదైతే నా గేట్ ఉందో సో నాకు ఆల్రెడీ తెలుసు, అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయాను అనమాట గేట్ దగ్గరికి. వెళ్ళిపోయిన తర్వాత వాష్రూమ్స్ గట్రా
అయితే చాలా అంటే చాలా క్లీన్గా ఉంటాయి, నిజంగా 5 స్టార్ లాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ నన్ను అడిగితే అవాయిడ్ చేయండి. మీరు కాఫీ తాగితే, నేను కాఫీ తాగాను, కాఫీ కాస్ట్ వచ్చి 400 రూపీస్ అనమాట. సో ఫుడ్ కానీ తిన్నానంటే చూడండి ఇంకెంత కాస్ట్ ఉంటుందో. అందువల్ల ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ మేబీ అవాయిడ్ చేయండి. ఏదైతే మీ క్యారీ బ్యాగ్ ఉంది కదా అందులో క్యారీ చేసుకోండి, వాటర్ క్యారీ చేసుకోండి, ఫుడ్ క్యారీ చేసుకోండి, అక్కడే తినండి, నో ప్రాబ్లం అనమాట. దానికైతే ఎవరు అబ్జెక్షన్ చేయరనమాట. మీరు తెచ్చుకుని సెల్ఫ్ ఫుడ్ మీరు హ్యాపీగా తినొచ్చు అక్కడ. సో నెక్స్ట్ అయితే మాత్రం ఏదైతే మీ బోర్డింగ్ టైం ఉందో అప్పుడు వాళ్ళైతే మిమ్మల్ని వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో విశాఖపట్నం టు ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ అనేది ఆల్రెడీ బోటింగ్ స్టార్ట్ అయిందని చెప్తారనమాట. సో అందులో జోన్ ఉంటుంది అనమాట, జోన్ 1, జోన్ 2, జోన్ 3. సో వాళ్ళు చెప్తారనమాట జోన్ 3 పర్సన్స్ ముందు రండి, జోన్ 2 పర్సన్స్ తర్వాత రండి, జోన్ 1 పర్సన్స్ లాస్ట్లో రండి అని. సో జోన్ 3 అంటే ముందు కూర్చున్నాం అనమాట ఫ్లైట్కి ఎప్పుడు కూడా. జోన్ 2 అంటే మిడిల్, జోన్ 1 అంటే బ్యాక్ సైడ్ అనమాట. సో ఈ విధంగా వాళ్ళు పిలుస్తారు, అప్పుడు మీరు వెళ్ళండి. వాళ్ళు మీకు ఏదైతే బోర్డింగ్ పాస్ ఇచ్చారో అది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే అదే మీ టికెట్ అనమాట, ఫ్లైట్ టికెట్. అదే బోర్డింగ్ పాస్ ఏదైతే ఉందో అదే మీ ఫ్లైట్ టికెట్ అనమాట. సో అది మీరు పట్టుకోండి, స్కాన్ చేస్తారు సెక్యూరిటీ చెక్, మళ్ళీ కూడా చెక్ చేసి మిమ్మల్ని లోపలికి పంపించేస్తారు అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత దాని మీద రాసి ఉంటుంది 5A, 5B, 5C, 5D, 5E, 5F అలా ఏదైతే ఒకటి ఉంటుందో. నాకైతే 5A వచ్చింది. ఏ అంటే మనకు వచ్చి విండో సీట్ అనమాట, B అంటే మిడిల్, C అంటే సైడ్, అదేవిధంగా DEF. సో ఎఫ్ వచ్చింది ఎవరైతే ఉంటుందో, ఎఫ్ ఎవరికైతే వచ్చింది వాళ్ళది విండో సీట్ అనమాట. ఏదైతే ఈ ఉంటుందో వాళ్ళ మిడిల్, డి అనేది ఇట్ సైడ్ అనమాట. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో వన్స్ వెళ్ళిన తర్వాత కూర్చుంటాం. సో అసలు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి, నిజంగా వాళ్ళు చెప్తారు సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో. మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఎయిర్ హోస్టెస్ని పిల్లండి అండ్ వాళ్ళు అడగండి, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది మ్యాక్సిమం, లేదంటే హిందీ వస్తుంది మ్యాక్సిమం. చాలా వరకు ఎవరికి స్టేట్ లాంగ్వేజ్ ఎవరికి రాదు. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే పక్కన వాళ్ళు అడగండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, లేదంటే వాళ్ళకి తెలిసిపోద్ది ఎవరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని. సో సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత మీరు చూసుకుంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు నిజంగా ఫ్లైట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. నిజంగా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయితే కొంచెం వస్తుంది, కొంచెం పర్లేదు. బట్ మీకు ఏమైనా కొంచెం ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లం అనిపిస్తే ఎయిర్ హోస్టెస్కి వెళ్ళండి, వాళ్ళు మీకు ఆక్సిజన్ మాస్క్ గట్రా అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ చెప్తారనమాట. ఫర్ సపోజ్ ఫ్లైట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఏం చేయాలి అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు, వినండి మంచిదని నన్ను అడిగితే నిజంగా. సో నెక్స్ట్ ఏంటంటే వ్యూ అయితే నిజంగా మన విశాఖపట్నం వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. అక్కడి నుంచి వన్స్ మన ఫ్లైట్కి వెళ్ళిన తర్వాత అంటే ఎప్పుడు చిన్నప్పుడు కింద నుంచి చూడడమే తప్ప, ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఫ్లైట్ ఏదైనా వెళ్తే ఆగిపోయి మరీ చూసేవాళ్ళం మేమైతే. సో అందరి లైఫ్లో జరుగుతుంది, ఎప్పుడు మనం ఎప్పుడు అబ్బాయి ఎక్కుతాం అనుకున్నాం. బట్ ఫస్ట్ టైం ఎక్కడ నిజంగా ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. ఫస్ట్ టైం అది అన్ని చూడడం, మబ్బులు అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ టైం వ్యూ అయితే మాత్రం నిజంగా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 1.5 అవర్లో నేనైతే ఢిల్లీలో రీచ్ అయిపోయాను అనమాట. సో మన ప్రాబ్లం ఆల్రెడీ మీకు చెప్పాను, మనకు 40 మినిట్స్ ఉంది. 40 మినిట్స్లో నేను చెకింగ్ చేసుకుని బోర్డింగ్ టైం కల్లా నేను వెళ్ళిపోవాలి. సో నేనైతే ఇంకా ఫాస్ట్గా ఇంక దిగి ఫస్ట్ నేనే ఫస్ట్ దిగాను అనమాట ఫ్లైట్ నుంచి. ఇంక బ్యాగ్ పట్టుకొని పరిగెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. సో మనకు ప్రాబ్లం ఏంటంటే ఢిల్లీలో కానీ మీరు చూసుకుంటే మన విశాఖపట్నం గట్రా ఓకే, జస్ట్ నార్మల్ ఎయిర్పోర్ట్స్ అనమాట ఇంటర్నేషనల్. బట్ ఢిల్లీలో అయితే మాత్రం మీరు చూసుకుంటే 40 గేట్స్ ఎన్ని ఉంటాయి. మన విశాఖపట్నంలో అయితే ఒక 12-15 ఉంటాయి, అక్కడైతే 40+ ఉంటాయి గేట్లు. సో అందులో చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఢిల్లీ అయితే. అందులో అసలు టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 అని ఉంటాయి. నా ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు వచ్చిన కనెక్టింగ్ ఫ్లైట్ కూడా టెర్మినల్ 1. సో నేనైతే ఇంకా ఫాస్ట్గా దిగి ఇంకా అక్కడి నుంచి అంటే ఫర్ సపోజ్ చాలా మందికి డౌట్ వస్తుంది, నాకు చాలా వరకు డౌట్ వచ్చింది. సో మన సైడ్ అయితే ఓకే ఫ్లైట్ జర్నీ, నేను అయితే ఓకే అంటున్నాను. బట్ ఇటు సైడ్ నార్త్ సైడ్ కానీ మీరు కానీ ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటే ఒకవేళ కానీ మీకు హిందీ అయినా వచ్చి ఉండాలి, లేదంటే ఇంగ్లీష్ అయినా వచ్చి ఉండాలి. మీరు స్టేట్ లాంగ్వేజ్ పట్టుకొని వచ్చి ఇటు సైడ్ వచ్చారంటే ఫ్లైట్ మిస్ అయిపోయినట్టు, అది మాత్రం ఫిక్స్. మనకి హిందీ అయినా రావాలి ప్రాపర్గా, లేదంటే ఇంగ్లీష్ అయినా వచ్చి ఉండాలి. సో మనకి హిందీ వచ్చు, అందువల్ల నేను మేనేజ్ చేస్తాను ప్రాపర్గా. ఎందుకంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కదా. సో అందువల్ల ఏంటంటే మనకి ఇటలీలో కూడా తెలియదు చాలా వరకు. అందువల్ల హిందీ కమ్యూనికేషన్ ఉంటే కనీసం మనం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయగలం, ఎవరైనా అడగగలం అనమాట. సో ఆ విధంగా నేనైతే మాత్రం ఒక 5 మినిట్స్ ముందు వెళ్ళాను నేనైతే, ఎందుకంటే చాలా దూరం. ఎందుకంటే నేను దిగిన అక్కడి నుంచి టెర్మినల్ నుంచి నేను 13 నెంబర్ గేట్కి వెళ్ళాలి. సో అందువల్ల నేనైతే పరిగెట్టి వెళ్ళాను. అప్పటికి కూడా నేను 5 మినిట్స్ ముందే వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ చెక్కింగ్ అవుతుంది. చెక్కింగ్ అవన్నీ చేసుకొని మనం ఆల్రెడీ చెక్కింగ్ చేసుకున్నాం, బట్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్కింగ్ మళ్ళీ చేయాలి. చెక్కింగ్ చేసుకొని ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మన కనెక్టింగ్ ఫ్లైట్కి ఎప్పుడు కూడా మనం ఏదైతే విశాఖపట్నం నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు మెయిన్ క్యారీ బ్యాగ్ ఇచ్చాం కదా 14 kgs బ్యాగ్, అది మళ్ళీ మనం రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదైతే మన కనెక్టింగ్ ఫ్లైట్ ఉందో అక్కడికి ఆటోమేటిక్గా ఎవరైతే గ్రౌండ్ స్టాఫ్ ఉంటారో కదా మనకి ఎయిర్పోర్ట్లో, వాళ్ళు ఆటోమేటిక్గా పట్టుకొని వెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు అనమాట. సో అందువల్ల ఏంటంటే మనం దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. మనం ఏదైతే క్యారీ బ్యాగ్ పట్టుకున్నాం కదా 7 kgs అది పట్టుకొని వెళ్తే సరిపోద్ది. సో మళ్ళీ అది చెక్ చేసుకొని మన పర్సనల్ చెకింగ్ గట్రా అన్నీ చేసుకుంటే
మనం హ్యాపీగా ఇంకా మనం బోర్డింగ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో బోర్డింగ్కి మనం వెళ్ళిపోయినాక మనకు ఆల్రెడీ ఎక్కడైతే విశాఖపట్నంలో మనం ఆల్రెడీ బోర్డింగ్ చేసాం కదా, బోర్డింగ్ పాస్ చేసాం కదా, అప్పుడే వాళ్ళు మనకి కనెక్టింగ్ ఫ్లైట్ ది సెకండ్ టికెట్ కూడా వాళ్ళు అక్కడే ఇచ్చేస్తారు. అది మనతో మనం క్యారీ చేయాల్సి వస్తుంది అనమాట. సో సెకండ్ టికెట్ మళ్ళీ మనం ఇక్కడ స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన తర్వాత హ్యాపీగా మనం ఢిల్లీ టు జైసల్మీర్ 1.5 hours దించింది. సో యాక్చువల్గా మనకి నార్మల్గా మన విశాఖపట్నం నుండి నేను డ్యూటీ లొకేషన్కి రావాలనుకుంటే నాకైతే 16 hours పడుతుంది కానీ బై ట్రైన్ కానీ నేను వస్తే. బట్ ఫ్లైట్కి రావడం వల్ల నాకు ఏంటంటే 4.5 hours నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిన అనమాట నేను డ్యూటీ లొకేషన్కి. అమౌంట్ కానీ మీరు చూసుకుంటే 11K అయింది నార్మల్గా అయితే. అదే కానీ మనం ట్రైన్కి వస్తే ఒక 4K అయిపోద్ది అనమాట. సో అందువల్ల నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చూద్దాం అనేసి నేను ఫ్లైట్కి రావడం అనేది జరిగింది అనమాట. చేసిన ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ విధంగా ఈ వీడియోలో కానీ మీకు ఏమైనా కొంచెం మంచి పాయింట్స్ ఏమైనా అనిపిస్తే మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.